హలో అండి, శ్రోతలకు నమస్కారం. ప్రేమ పంజరం నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. పూర్ణిమ తన అద్దెకు తీసుకున్న గదిలో సామాను సర్దుకొని తేలిగ్గా నిట్టూర్చింది. రోజు ఓ సమస్య. ఇందుమతితో ఉంటే ఆఫీస్కి దగ్గరగా ఉంది. గ్లాసులు బియ్యం పొంగించి ఒక బంగాళదుంప వేపుకుంది. భోజనం చేస్తుంటే పడుకుంటుంటే ఇందుమతి నేను లోటు కొట్టవచ్చినట్టు కనిపించినా తన కాబోయే భర్తను గురించి ఊహలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఆమెను. సారీ, మా అమ్మ నాన్న అమానుషంగా ప్రవర్తించారంటాడా? అతని కోసం తను ఎన్నేళ్లైనా ఎదురు చూస్తుంది. తలుపు బాదిన చప్పుడైంది. భయంతో బిగుసుకుపోయింది. ఓ పూర్ణమ్మ. అది జాఫర్ గొంతు. ధైర్యంగా తలుపు తీసింది. సంజయ్ నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో ఆందోళన, బాధ పోటీ పడుతున్నాయి. మిస్ పూర్ణిమ, ఒక 5 నిమిషాలు నా భార్యగా నటించగలరా? అయోమయంగా చూసిందామె. అవును పూర్ణిమ, మా నాన్నగారు చావు బ్రతుకుల్లో ఉన్నారు. బదులు అడుగుతున్నానని అనుకోకు. డాక్టర్ గారు నా వివాహం చూస్తే గానీ ఆయన ప్రాణం పోదంటున్నారు. అంటుంటే అతని కళ్ళు సజలమయ్యాయి. నీరు బయటపడకూడదని బలవంతంగా ఆపుకున్నాడు. ముఖం కండరాలన్నీ బిగపట్టాడు. పదండి సార్. లేచి చెప్పులేసుకుంది. అతనికి మనసు స్థిమితం లేదని, చాలా ఆందోళన పడుతున్నాడని అర్థమైంది. జాఫర్ వెనుక తలుపు తీసి పట్టుకున్నాడు. అతను సంజయ్కు నమ్మిన బంటు. సంజయ్ ఆ వెనకాల పూర్ణిమ ఎక్కారు కారులో. సాబ్, దండలు. జాఫర్ 2 దండలు తీసి ఇచ్చాడు. సంజయ్ తనొక దండ మెడలో వేసుకుని 2వ దండ పూర్ణిమకి ఇచ్చాడు. ఆమెకు దండ మెడలో వేసుకుంటే గమ్మత్తైన అనుభూతి కలిగింది. పూలు ఎదను గిలిగింతలు పెట్టినట్టు అనుభూతి పొందింది. సంజయ్ మాత్రం అలాంటి ఆలోచన లేక ఆందోళనగా గోపీనాథ్ మాటలను మననం చేసుకుంటున్నాడు. సంజు, నాన్నగారి ప్రాణం పోవాల్సిందే కానీ పోవటం లేదు. అటు ఇటు ఊగిసలాడుతుంది. అస్పష్టంగా నిన్ను ఒంటరివాడిని చేశానని బాధపడుతున్నాడు. నీ వివాహం చూచే వరకు ఆయన ప్రాణం పోదనుకుంటాను అన్నాడు. అబ్బా గోపి, చెప్పకు. ప్రాణం పోవటానికి మనిషి ఇంత కష్టపడాలా అన్నాడు బాధగా. అది ఈ ప్రపంచంలో కొన్నిటిపై తీపి పెంచుకున్నవారు. నాకేం చెప్పకు గోపి. నన్నేం చేయమంటావో చెప్పు. నువ్వు చేయలేవు. ఓ 2-3 రోజులు ఊగిసలాడి ఆ ప్రాణం పోతూ చటుక్కుని గోపీనాథ్ నోరు మూశాడు. షటప్, నా తండ్రి కోసం ఏం చేయాలో చెప్పు అన్నాడు కోపంగా. గోపీనాథ్ నిందించుకున్నాడు. డోంట్ బీ సిల్లీ. అయితే వెంటనే వెళ్ళి ఏం చెబుతావో చెప్పి గీతను తీసుకొచ్చి ఆయన ముందు దండలు మార్చుకోండి అన్నాడు. 1 నిమిషం అయోమయంగా చూచాడు. ఓకే గోపి, 5-6 నిమిషాల్లో వస్తాను. అతను చంద్రికా నర్సింగ్ హోమ్ నుండి ప్రక్క వీధిలో ఉన్న జగన్నాథం గారింటికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తీసిన సుశీలమ్మ ఆశ్చర్యంగా చూచింది అతని వంక. మీ మామయ్య అనుకున్నానురా సంజయ అన్నది. అత్తయ్య, గీతేది అన్నాడు గీత గది వైపు వెళుతూ. పైన మదన్ బాబుని ఓ టెనెంట్ ఉన్నాడు, అతనితో కార్డ్స్ ఆడుతుందిరా అన్నదామె. వెంటనే 2 మెట్లెక్కి పైకి వెళ్ళాడు. గీత అని పిలవబోయి ఆగిపోయాడు. సోఫాలో కూర్చున్న గీత పక్కనే కూర్చున్న యువకుడి ఒడిలోకి ఒదిగిపోయి ఉంది. అతను వంగి ఆమె పెదవులను చుంబిస్తున్నాడు. ఆ దృశ్యం చూడలేకపోయాడు. అయిపోయింది. తండ్రిని రక్షించుకునే తన ఆశ అణగారిపోయింది. వెనక్కి తిరిగాడు. నీరసంగా మెట్లు దిగాడు. సుశీలమ్మ పిలుస్తున్నా వినకుండా వచ్చి కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. ఈసారి యాంత్రికంగా కారు వెళ్ళి నర్సింగ్ హోమ్ ముందు ఆగింది. జాఫర్ అదుర్దాగా ఎదురు వచ్చాడు. గీతమ్మ రానన్నదా సాబ్ మెల్లగా అన్నాడు. ఆమె వేరే భార్య కాబోతోంది జాఫర్ అన్నాడు నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ. అయితే ఏమిటి సాబ్, ఈ 1 రోజుకి యాక్ట్ పోయిండ్రా? పెద్దయ్య ప్రాణం కుదుట పడుతుంది. జాఫర్ మాటలతో సంజయ్ ఆశలు చికిరించాయి. జాఫర్ నటించడానికే అయితే గీతే అక్కర్లేదు. ఏ స్టేజీ ఆర్టిస్ట్ అయినా చాలు అన్నాడు కారులో కూర్చుంటూ. నిజమే సాబ్, వాళ్ళు మనకు దొరకవద్దా? జాఫర్ యజమాని ప్రమేయం లేకుండానే మళ్ళీ జగన్నాథం ఇంటికి తీసుకెళ్ళాడు. అప్పుడే బయట నుండి వచ్చిన జగన్నాథం గేటు వేస్తున్నాడు. సంజయ్ కారులో రావటం చూచి అతను ఆశ్చర్యపోయాడు. జాఫర్ దిగి తాము వచ్చిన విషయం చెప్పాడు. ఏట్రా, మీ అయ్యగారికి ప్రాణం మీదకి వచ్చిందా? ఇప్పుడు మా సాయం కావాల్సి వచ్చిందా? మర్యాద గల కుటుంబం మాది. మా కాబోయే అల్లుడు కోటీశ్వరుడురా. ఎవడో దయదలిచి ఇస్తే బతికే దగాకూర కాదు. మామయ్య, నిన్ను చేతులు జోడించి అర్థిస్తున్నాను. మా నాన్న కోసం కాలేజీ నాటకం అనుకుని 5 నిమిషాలు నటించమను. ఏరా, ఇప్పుడు నేను కావాల్సి వచ్చానా? ఆఫీస్లో అవమానం చేస్తావట్రా? నా బిడ్డ కోటీశ్వర్ల కోడల ఉద్ది. ఎల్లు గేటు వేసుకున్నాడు. అతనికి ఏం తోచలేదు. తను దిగి పాదాలు పట్టుకున్న లాభం ఉండదని తెలుసు. అతనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. జాఫర్, పూర్ణమ్మ ఇల్లు తెలుసా అడిగాడు.
తెలుసు సాబ్, సాయంకాలం వారికి సామాన్లు ఇచ్చి వచ్చిన అన్నాడు. దారిలో 2 పూలదండలు కొని పూర్ణమ్మ ఇంటికి పద అన్నాడు. ఆ మాట అన్నాక అతనికి ఎంతో రిలీఫ్ అయింది. సాబ్ వచ్చేసాం. జాఫర్ దిగి కార్ డోర్ తీసి పట్టుకున్నాడు. ఉలిక్కిపడి కళ్ళు విప్పాడు సంజయ్. అతనికి కర్తవ్యం గుర్తుకు వచ్చింది. రండి పూర్ణిమ దారి చూపాడు. అతని వెనుక నడుస్తూ అటు ఇటు చూచింది. సిగ్గుల పెళ్లి కూతురులా నడిచింది. థ్యాంక్ గాడ్, రాత్రి 11 దాటింది కాబట్టి ఎవరూ చూడరు అనుకుంది. మెడలో దండతో ఇలా మరో పురుషుడి వెంట వెళ్ళానని అతనికి తెలిస్తే ఆమె ముఖంలోకి వెచ్చని రక్తం వచ్చింది. రండి పూర్ణిమ. వాళ్ళు గదిలోకి అడుగు పెట్టగానే నర్సు లేచి నిలబడింది. చంద్రశేఖర్ గారి ఎద రాస్తున్న డాక్టర్ గోపీనాథ్ ఇటు తిరిగాడు. గీత, ఉష్, అంతా తర్వాత చెబుతాము, ముందు నాన్నగారి స్థితి ఎలా ఉందో చెప్పు అన్నాడు కంగారుగా. 10 నిమిషాల క్రితం తెలివి వచ్చింది. నీకోసం అడిగాడు. మరి ఏం చెప్పావు? నువ్వు గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నావని చెప్పాను, కానీ గీతతో అన్నానురా అన్నాడు నొచ్చుకుంటూ. పర్వాలేదు, ఆఖరి వరకు నా శక్తి మేరకు ఆయనకు తృప్తి కలిగించే పని చేస్తాను. ఆ తర్వాత విధికి వదిలివేస్తాను అన్నాడు గాఢంగా నిట్టూరుస్తూ. నువ్వుండు, నేను హార్లిక్స్ తీసుకువస్తాను. గోపీనాథ్ ఇంటికి వెళ్ళాడు. గోపీనాథ్ బయటికి వెళ్ళాడు. కూర్చోండి మిస్ పూర్ణిమ. కుర్చీ వేసి చూపాడు. ఆమె ఆవులిస్తూ కూర్చుంది. సారీ ఫర్ ది ట్రబుల్ అన్నాడు ఆమె వాలిపోయే కళ్ళు చూచి. నాట్ ఎట్ ఆల్ సార్ అన్నది నమ్రతగా. గోపీనాథ్ హార్లిక్స్ తెచ్చాడు. ముగ్గురు త్రాగారు. 12 గంటల రాత్రికి తెలివి వచ్చింది చంద్రశేఖరం గారికి. సంజు, బాబు అంటూ బలహీనంగా పిలిచాడు. ఇక్కడే ఉన్నాను నాన్నగారు అన్నాడు పైకి వంగి. అతను కళ్ళు పెద్దవి చేసి సంజయ్ని చూచాడు. ఆ కళ్ళలోని ప్రశ్న అర్థమైంది సంజయ్కి. అతను వెనక్కి తిరిగి పూర్ణిమ చేయి పట్టి తీసుకువచ్చి చూపాడు. అతను కళ్ళు తాటించి చూచాడు. నాన్న, గీత వివాహము మరెవరితో నిర్ణయించాడు మామయ్య. అతను కోటీశ్వరుడైనట అన్నాడు అతని చేతిపై తన చేయి వేసి నిమురుతూ. ఈ అమ్మాయి ఎవరన్నట్టు చూచాడు. పూర్ణిమ అని ఇంకా ఏదో చెప్పబోయాడు. అతని చేత్తో వారించాడు. నీవు ఒంటరివాడవు కావు, అదే చాలు అన్నాడు. ఇద్దరు కాళ్ల వైపు వచ్చి అతనికి నమస్కరించారు. అతని కన్నుకొనుకులలో నీళ్లు నిలిచాయి. పూర్ణిమను దగ్గరగా పిలిచి తన బలహీనమైన చేయి ఎత్తి ఆమె తల నిమిరాడు. ఆమె ఎద మీద దండ తొలగించాడు. తండ్రి భావం అర్థం చేసుకున్న సంజయ్ వంగి జవాబు చెప్పాడు. మీ ఆరోగ్య పరిస్థితి విషమించిందని గోపి బలవంతం చేస్తే దండలు పెళ్లి చేసుకున్నాం నాన్న అన్నాడు. ఆయన అతి కష్టంపై చిన్నగా నవ్వాడు. పర్వాలేదన్నట్టు తల పంకించాడు. వణుకుతున్న చేతులతో తన ఎడమ చేతికి ఉన్న రవ్వల ఉంగరం తీసి సంజయ్ చేతికిచ్చాడు. నాకుంది నాన్న అన్నాడు అది అందుకుని. అందుకే కోడలు రావాలన్నాను. అమ్మాయి వేలికి పెట్టు అన్నాడు కొడుకు అమాయకతకు జాలిపడ్డట్టు. ఇప్పుడెందుకు నాన్న చటపటాయించాడు. పూర్ణిమ అతని సందేహము గ్రహించింది. మరికొద్దిసేపట్లో చనిపోయే వ్యక్తితో ఏమిటి పట్టింపు? కాలేజీలో ఎన్నిసార్లు నటించలేదు. తను దురదృష్టవంతురాలు. తన వారిని ఆఖరిసారి కూడా చూడనోచుకోలేదు. అవి గుర్తుకు రాగానే కళ్ళ నిండుగా నీరు నింపింది. చేయి ముందుకు చాపింది. సంజయ్ సంశయంగా చూచాడు. పర్వాలేదు అన్నట్టు కళ్ళతో చెప్పింది. సంజయ్ వణుకుతున్న చేతులతో ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. చంద్రశేఖరం ఆ చేతులను గుప్పెట్లో బిగించి తన హృదయానికి ఆనించుకున్నాడు. సంజు ఏమో అనబోయాడు. మాట రాలేదు. గోపీనాథ్ హడావుడిగా వచ్చాడు. చంద్రశేఖరం గారి చేయి పట్టుకున్నాడు. ఏమిట్రా, ఏమైంది? ఆదుర్దాగా అడిగాడు సంజయ్. 2 రోజుల నుండి ఉన్న స్థితే అంటుండగానే నర్స్ వచ్చింది. వాళ్ళు హడావుడిగా సలైన్ ఎక్కించారు. గోపీనాథ్ ఇంజెక్షన్ ఇచ్చాడు. చంద్రశేఖరం గారు కదలటం ప్రారంభించారు. సంజయ్ దిగులుగా చూచాడు. బీ బోల్డ్ సంజయ్, చావు పుట్టుకలు మన చేతిలో లేవు అన్నాడు ఓదార్పుగా. ఐ నో ఇట్ అన్నాడు బలవంతంగా కన్నీరు ఆపుకుని. అత్తయ్యకు ఓసారి ఫోన్ చెయ్యి. అలాగే అన్నాడు పేలవంగా. అతను అకస్మాత్తుగా ఏదో గుర్తుకు వచ్చినట్టు ఇటు తిరిగాడు. మిస్ పూర్ణిమ, మిమ్మల్ని జాఫర్ దింపి వస్తాడు. సారీ ఫర్ ది ట్రబుల్. మరేం పర్వాలేదు సార్, వారు మీ తండ్రి అయితే నాకు యజమాని, నేను ఉంటాను అన్నది. నో అవసరం అనుకుంటే పిలుస్తానుగా, వెళ్ళండి అన్నాడు మృదువుగా. అది చిన్న గది, తనుంటే మసలటం కొంచెం కష్టమవుతుందని మెల్లగా బయటకు వచ్చింది. ఆమె దండ తీసి చేతిలో పట్టుకుంది. సంజయ్ కారు వరకు వెంట వచ్చాడు. అతని దండ తీసి చేతికిచ్చాడు. చాలా థ్యాంక్స్ అన్నాడు. మాటిమాటికి అలా అని నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇట్ ఈజ్ మై డ్యూటీ. నా తల్లిదండ్రులను చూసే అదృష్టం ఎలాగూ లేదు. మీ తండ్రి కలిగే సంతోషంలో నా పాత్ర ఉందని గర్వపడనీయండి అన్నది. ఓకే జాఫర్. పూర్ణమ్మను దింపి అత్తయ్యకు నాన్నగారి సంగతి చెప్పిరా అన్నాడు.
అచ్చా సాబ్. జాఫర్ తలుపు తీశాడు. కారులో కూర్చుంది. కారు కదిలాక సంజయ్ లోపలికి వెళ్ళాడు. జాఫర్, మీ అయ్యగారు తల్లి చనిపోయారా? అవునమ్మా అన్నాడు జాగ్రత్తగా రోడ్డు చూస్తూ. గీత ఎవరు? పెద్దబాబు గారి చెల్లెలి కూతురు అన్నాడు. ఆమెకు గీత గురించి వినాలని కుతూహలంగా ఉన్నా ఎక్కువ వివరాలు జాఫర్ను అడగలేకపోయింది. కొందరు పనివారిని కదిలిస్తే చాలు గడగడ ఇంటివారి కథలన్నీ చెబుతారు. కానీ జాఫర్ వాటికి విరుద్ధంగా కనిపించాడు. సంజయ్ పట్ల అతను చూపే అభిమానం ఆడపిల్ల అయితే అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఇల్లు రాగానే దిగి దండలు తీసుకుంది. ఆమె లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాక కారు స్టార్ట్ చేశాడు జాఫర్. కారు దూరం అయ్యాక కిటికీ వేసింది. అతను వస్తే తను అలాంటి కారు కొంటుంది. తల్లిదండ్రుల లాంటి వాడు కాడని అతని ఉత్తరం చదవగానే అర్థమైంది. ఆమెకు నిద్ర పట్టలేదు. మెల్లగా లేచి నలిగిపోయిన అతని ఉత్తరం తీసింది. చంద్ర అనుకుని హృదయానికి అత్తుకుంది. ఆమె కళ్ళు అక్షరాల వెంట పరిగెత్తాయి. నిండు పూర్ణిమ అననా, కార్తీక పూర్ణిమ అందున ఏదన్నా నీ అందాన్ని అవమానించినట్టే. ఆ రోజు ఎయిర్పోర్ట్లో తల వంచుకుని సిగ్గుగా దొంగచూపులు చూస్తుంటే ఏమనిపించిందో తెలుసా? ఒక్కసారి నేను ఎత్తుకొని ఆకాశంలోకి ఎగిరిపోవాలని బలవంతంగా నిగ్రహించుకున్నాను. కొందరు స్నేహితులు ఆటలు పట్టించారు. ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ అమ్మాయిని కలల్లో తేల్చిపోతావా అని. నువ్వు కలల్లో తేలిపోతున్నావో లేదో కానీ నేను మాత్రం రోజు కలకంటూనే ఉంటాను. కాఫీ తీసుకోండి, చల్లారిపోతుంది అని ఒకసారి వస్తావు. కాఫీతో పాటు తీపి కొంటే అనుకుంటావా? రాత్రి అందంగా అలంకరించుకొని నన్నూరిస్తూ సిగ్గుల మొగ్గల అరవిచ్చిన గులాబీలా వస్తావు. అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? ఆమె ఉత్తరం చదవటం ఆ మధురమైన కోరికలతో మత్తెక్కిన శరీర భారాన్ని అటు ఇటు దొర్లించి నవ్వుకుంది. ఆ ఉత్తరాన్ని గట్టిగా హృదయానికి కత్తుకుంది. త్వరగా రా చంద్ర, అమ్మా నాన్న అందరూ నీ ఆప్యాయన రాగాల్లో దొరకాలి నాకు అనుకుంది. ఆఖరు వాక్యం చదివింది. నా ఈ ఉన్నతికి కారకుడైన మీ నాన్నను ఎప్పటికీ మరవలేను. కట్నం డబ్బులు అడిగి తీసుకున్న మగాయన అని విసుక్కుంటావు కదూ పూర్ణి. మధ్యతరగతి కుటుంబాల్లో కొన్ని విషయాల్లో రాజీ తప్పదు. నన్ను అర్థం చేసుకో. నేను సంపాదించగానే నీ డబ్బు బ్యాంకులో వేస్తాను లేవోయ్. చంద్ర, నాది నీది అని భేదం వద్దు అనుకుంది. మరొక్కసారి వెళ్ళి అతని ఇంట్లో అడ్రస్ కోసం ప్రయత్నం చేస్తే ఇస్తారన్న నమ్మకం మాత్రం లేదు. ఆమె ఊహలలో ఉయ్యాలుగుతుండగానే పాలవాడి కేక వినిపించింది. సుశీలమ్మ అపరకాళిలా నిలబడింది భర్త ముందు. జగన్నాథం నిర్లక్ష్యంగా నవ్వాడు. సుశీలమ్మ అపరకాళిలా నిలబడింది భర్త ముందు. జగన్నాథం నిర్లక్ష్యంగా నవ్వాడు. మీ అన్నకు ఏటైంది రోగం? ఆ పచ్చవాతమే అంతా. 3 నాళ్ళు బాగుంటే 4 నాళ్ళు మంచం పడతాడు అన్నాడు. ఆయనకు రోగమే, అది మించుకు వచ్చి ఆసుపత్రిలో చేర్పిస్తే నాకు చెప్పాల్సిన అవసరం లేదా అన్నది తీక్షణంగా. ఇప్పుడేటైంది? పానం పోయిందా? సుశీల అంటూ పలవరించాడట అన్నది కళ్ళు ఒత్తుకుని. కాసింత కాఫీ కాలుష్యమైతే సుశీల అంటూ నేను పిలిస్తే ప్రేమ ఒలికి వరదలైందా? ఆ ముసలాడంటే మంటే నాకు అన్నాడు. సుశీలమ్మకు లాగి లెంపకాయ కొడదామనిపించింది. తన అన్న కంటే పెద్దోడై ఉంటాడు. తననే 2వ పెళ్లి వాడికి ఇచ్చారు. మాట్లాడక వంటింట్లోకి వెళ్ళింది. చెట్టున కాసిన పొట్లకాయలు 2 కోసుకొచ్చింది. 2 కాయలు ఎందుకే, 1 వండు అని 2వ కాయ పట్టుకొని బయటకెళ్ళాడు. అప్పుడే గీత, మదన్ మేడ దిగి వచ్చారు. మదన్ ఎలాంటివాడు ఇంతవరకు అంచనా వేయలేకపోయింది సుశీలమ్మ. అతనికి పలహారం, కాఫీ ఇచ్చింది. కూతురితో అతని మాటలు అప్రయత్నంగా ఆమె చెవిలో పడ్డాయి. సెక్స్ అంటే బూతు అంటూ మన వాళ్ళు దాని చుట్టూ ఓ గిరిగీశారు. అందంగా గడపాల్సిన తొలి రాత్రి బుట్టెడు పూలు, పెట్టెడు నగలతో ఊపిరి ఆడని గదుల్లో బంధిస్తారు. అనుభూతి కావాలంటే శరీరాల రాపిడి కావాలి కానీ బట్టల రాపిడి కాదు. మదన్ అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అవతల అమ్మ ఉంటే ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉంటారు. నోరు విప్పితే ఉపన్యాసం. అతన్ని ఆ ధోరణి నుండి తప్పించాలని గీత ప్రయత్నిస్తుంది. కాదు గీత, కొన్ని జీవిత సత్యాలను తెలుసుకోవాలి. అసలు సెక్స్ అంటే కాసేపు ఆ మాటలు కట్టిపెట్టండి, బయటికి ఎటన్నా వెడదామా అన్నది. ఓఎస్, బందా హాజర్. నీతో కూడా తిరగటం తప్ప నాకేం పనులున్నాయి అన్నాడు. ఆమెకు అతనంటే అందుకే ఇష్టం. ఆమె అన్న మాట ఏది కాదనడు. గీత, సుశీలమ్మ వచ్చింది కోపంగా. ఆమె కూరలు తగ్గుతుందేమో, చేతిలో చిన్న కత్తి ఉంది. అమ్మో, పొడుస్తావా? భయం నటించింది గీత. మిమ్మల్ని ఎందుకు పొడుస్తానే? అలాంటి అవసరం వస్తే నన్ను నేను పొడుచుకుంటాను.
మామయ్య దగ్గర ఊరంతా ఉండి ఊడిగం చేస్తుంటే అయిన వారం పోయి చూడాలన్నా కష్టంగా ఉందా అన్నది కినుకుగా. మామయ్య ఆసుపత్రిలో ఉన్న సంగతే తెలియదమ్మా, ఇప్పుడే వెళతాను అన్నది జడ విప్పుకుంటూ. నిజంగా విచారించదగిన విషయమే అన్నాడు మదన్. ఇద్దరూ తయారై బయలుదేరుతుండగా పొట్లకాయ అమ్మిన డబ్బులు తీసుకుని వచ్చాడు జగన్నాథం. పిచ్చిది భార్య, ఈ 75 పైసల విలువ ఏం తెలుసు అనుకున్నాడు. ఎక్కడికి మదన్? మీ బావగారికి ఎవరికో ఆరోగ్యం బాగాలేదట, చూసి వద్దామని. అంత మునిగించిపోయిందేం లేదు, నిర్లక్ష్యంగా అన్నాడు. మీకు అసలు నీతి నియమాలు ఉన్నాయా? ఏం మనుషులండి, ఈరోజు ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి, కడుతున్న బట్టలు ఆయనవి. అప్పుడే అక్కడికి వచ్చిన సుశీలమ్మ అరిచింది. ఎందుకే అట్ట గొంతు పారేసుకుంటావు? మొన్న రేతిరి కాడ ఏమైనదో ఇరికేనా? నంగనాచిలా వచ్చాడే ఆ ముదనష్టపోడు. మన గీతంట కూసింతసేపు ఆడి పెళ్ళంగా యాక్షన్ చేయాలంట. అడిగిండే అన్నాడు వెటకారంగా. గీత స్థానులా నిలబడింది. మదన్ తమాషా చూశాడు. అందుకనే నువ్వు వెళ్ళొద్దు పాప, కొడుకు యాక్షన్ అన్నాడు, తండ్రి పెండి అంటాడు అన్నాడు డబ్బు బీరువాల దాచి. అనంగానే అమ్మాయి ఇష్టం లేనిది చేసుకుంటుందా? గీత, నీకు దండం పెడతానే తల్లి, అక్కడికి వచ్చిన ప్రతివారు మీ అమ్మాయి మీ ఆయన రాలేదంటుంటే తలెత్తుకు తిరగలేకపోతున్నానే అన్నది రుద్దకంఠంతో సుశీలమ్మ. ఏమిటండి జగన్నాథం గారు, ఆడవారిని ఏడ్పించడం అన్యాయం, మీరు ఊరుకోండమ్మా, గీతను తీసుకువెడతాను హామీ ఇచ్చాడు మదన్. జగన్నాథానికి పచ్చి వెలకాయ గొంతులో పడ్డట్టయింది. కోటీశ్వరుడి మాటకు ఎదురు చెబితే ఏం కోపగించుకుంటాడో. అందులో సర్వసంగ పరిత్యాగిలా ఉన్నవాడు సంసారం గురించి ఆలోచిస్తున్నాడు. వేడిగా ఉండగానే ఇనుము సాగదీసినట్టు అనువుగా ఉన్నప్పుడే అతన్ని లోపరుచుకోవాలి. నీ మాట కాదనిలేం మదన్ బాబు, నా మాట ఒకటి వినండి అన్నాడు పట్టి మర్యాదగా. చెప్పండి, మీరు పెద్దవారు, అన్నిటికన్నా మా క్షేమం కోరే పెద్దలు, ఆప్తులు, మీరేది చెప్పినా శిరోధార్యమే అన్నాడు అతి వినయంగా. ఏటే సుశీల, కూసింత నీ పని అటుపెట్టి వచ్చి బాబు మాట ఏనవే, అందులో అతను కోటీశ్వరుడు అయ్యాడు, మనము పైసా గుగ్గించుకుంటున్నాం అన్నాడు గర్వంగా. సుశీలమ్మ ముఖం చిట్లించింది. ఆమెకు చికాకిస్తుంది. తన భర్తను ఎదిరించలేని ఆసక్తిరాలు. అసలు విషయం చెప్పండి జగన్నాథం గారు. మదన్ బాబు, మీ హోదాకి తగిన వాణ్ణి కాదనను, పిల్లనిచ్చే మామను మామయ్య అను బాబు అన్నాడు దీనంగా. ఒకసారి ఫారిన్లో ఉండి వస్తే వరసలు మర్చిపోతామండి, ఎనీహౌ ఐ విల్ ట్రై అన్నాడు. అద్గది మాట అంటే, మీరు వివాహం చేసుకుని వెళ్ళండి, లేకపోతే మా బావ మాయన ఫకీరు ఏడుస్తాడు, మా పాప కరిగిపోద్ది, బావనే మనవాడతా మామయ్య అంటుంది. నాకిట్టం లేదు బాబు అన్నాడు. ఆమె అతను వివాహం చేసుకోవటం ఇష్టమైతే మీరు ఆపటం బాగాలేదండి అన్నాడు ఇబ్బందిగా ముఖం పెట్టి. దాని ముఖం దానికేం తెలుసు, మీరిద్దరూ ఎంత త్వరగా అయితే అంత త్వరగా పెండ్లాడాలి అన్నాడు. రిజిస్టర్ మ్యారేజ్కు సమయం లేదు కదా, నాకు ఈ బంధువులను పిలిచి వాళ్ళు రాబంధువుల పీకు తింటుంటే చూడటం ఇష్టం లేదండి. అబ్బా, లచ్చవరాల మాటన్నావు, మనిషి అంటే నీవోలే ఉండాలయ్యా, నా ఆయుస్సు పోసుకుని బతుకు అన్నాడు మెడికల్ విరచి. ఏమిటండి మీ కాపీనం, మనకే 10 మంది ఉన్నారని ఒక పిల్లది పెళ్లి ఘనంగా చేద్దాం. సుశీలమ్మ వచ్చింది. ఆహా, ఘనంగా చేస్తుంది, ఆనక్క చిప్పొచ్చుకుపోద్ది. ఎవత్తిరా ఇది, ఇను బాగా ఇను, నన్ను ఒంటరిగాడిని చేసి నీ అన్న ఆడిచిండ్రు, ఇప్పుడు కోటీశ్వరుడు అల్లుడు, మీ ఆటలు సాగవు అన్నాడు ఖచ్చితంగా. గీత ఏమీ అనలేనట్టు నించుంది. ఇదిగో మదన్ బాబు, నువ్వు పాప మేమిద్దరం కలిసి యాదగిరిగుట్ట వెళదాం, దేవుని ఎదుట పెండ్లి అవుతుంది, ఏమంటావు? మీరు పెద్దలు, మా క్షేమం కోరేవారు. అతను అలా అంటూ ఉంటే రోజు వీడియోలో వినే అడ్వర్టైజ్మెంట్ గుర్తుకు వచ్చింది సుశీలమ్మకు. టకటగా టైప్ చేస్తుంది. ఆవలింతలు ముంచుకు వస్తున్నాయి పూర్ణిమకు. ఒక రాత్రి సంజయ్తో ఆసుపత్రికి వెళ్ళటం, రాత్రంతా నిద్రపాడైంది. రెండవ రోజు ఇంటి ఓనర్ త్రాగి వచ్చి భార్యతో రాత్రంతా యుద్ధం ప్రారంభించాడు. మూడవ రోజు ఇందుమతి ఏదో నాటకం ఉందని పట్టుకు వెళ్ళింది. 7 గంటలకు అన్న కార్యక్రమము 9 గంటలకు ప్రారంభమై 12 గంటలకు ముగిసింది. తిరిగి రావడానికి ట్రాన్స్పోర్ట్ లేక ఆగిపోవాల్సి వచ్చింది. 100 ఆటో రిక్షాలు కనిపించాయి. ఒక్కడూ రానంటాడు. రిక్షాలను ఆపుతూ, ఆటోలను పిలుస్తూ, లిఫ్ట్లు అడుగుతూ సగం దూరం వచ్చాక ఎవరో దయదలిచ్చి జీప్లో ఇచ్చారు లిఫ్ట్. జన్మలో మళ్ళీ ఇందుమతితో బయటకు వెళ్ళొద్దని నిర్ణయించుకుంది. కళ్ళ మీదకి నిద్ర తోసుకు వస్తుంది. లేచి కళ్ళు కడుక్కుందామని బయలుదేరుతుండగా సంజయ్ ఫోన్ వచ్చింది. హలో పూర్ణిమ, ఆ రోజు అవసరానికి నాటకం ఆడాం, కానీ అది పెద్ద సమస్యగా తయారైంది. నాన్న ప్రతి నిమిషం కోడలు అంటున్నాడు.
ఒకసారి రాకూడదు అన్నాడు. అతను పడుతున్న ఇబ్బంది అంతా అతని మాటల్లో వ్యక్తమైంది. వారి ఆరోగ్యం మనందరికీ ముఖ్యం. వస్తాను సార్ అన్నది. సారీ ఫర్ ది ట్రబుల్. ఆయన కాస్త కోలుకోగానే నిజం చెబుతాను. అంతవరకు నాటకం ఆడక తప్పదు. ఐ విల్ ప్లే మై రోల్ పర్ఫెక్ట్లీ సార్ అన్నది హామీ ఇస్తూ. ఆమెకు సంజయ్ అంటే విపరీతమైన గౌరవం ఉంది. అంత చిన్న వయసులో అందరినీ గడగడలాడిస్తాడు. అతని పనులు చేయటం ఆనందంగా ఉంటాయి. అతనే లేకపోతే ఆఫీస్లో వీరభద్రం ఎన్ని వేషాలు వేసేవాడు. పఫ్ తీసి టచ్ చేసుకుని బయలుదేరింది. ఆమె గదిలో అడుగు పెట్టేసరికి కమలా పండు తనులు ముత్యాల్లా తీసి తండ్రికి తినిపిస్తున్నాడు సంజయ్. పూర్ణిమ వెళ్ళింది. మామల ముందు భర్తలతో ఎలా ప్రవర్తిస్తారో అర్థం కాలేదు. ఆ పండు ఇలా ఇవ్వండి, నేను ఒలిచి పెడతాను అన్నది సంజయ్ చేతిలోని పండు లాక్కుంటూ. భలే దానివమ్మ, 3 రోజులు నన్ను చూడాలనిపించలేదా? చంద్రశేఖరం అడిగాడు. కాదండి, బేలగా సంజయ్ వంక చూసింది. ఆఫీస్లో పని చాలా ఉంది నాన్న, ఇద్దరం లేకపోతే ఎలా? 1 గంట బయటికి వెళ్ళిరానా? సంజయ్ లేచాడు. వెళ్ళిరా, నీ అర్ధప్రాణం నా దగ్గర ఉంది అన్నారు ఆయన. ఆయన కోలుకోవటం అందరికీ ఆశ్చర్యమే. సంజయ్ బయటికి వెళ్ళాడు. చంద్రశేఖరం గారు పూర్ణిమ వివరాలు అడిగారు. తల్లిదండ్రి పోవటం చెప్పింది. మిగతా వాటిని చిరునవ్వుతో కొట్టివేసింది. మీ ఆరోగ్యం బాగాలేదు బాబుగారు, మీరు మాట్లాడవద్దు అని వారించింది. అర్ధగంట తర్వాత చిన్న పాతకాలం మనీ పర్స్ పట్టుకుని రాజామణి వచ్చింది. పర్స్ ఆయనకిచ్చి ఆమె కూర్చుంది. చిన్నమ్మగారు చిరునవ్వుతో రాజామణితో చెప్పారు. తెలిసింది అన్నట్టు నవ్విందామె. అప్పుడే సంజయ్ గదిలోకి వచ్చాడు. చంద్రశేఖరం పర్స్లో నుండి 200 బంగారు 2 వరసల బంగారు గొలుసు తీశాడు. సూత్రాలు వేలాడుతున్నాయి. ఇది కోడలి మెడలో వెయ్యి, అన్నీ తొందరే నీకు అన్నాడు ఆయన. సంజయ్కు ఏం తోచలేదు. 1 నిమిషం ఆలోచించాడు. నాకు ఇవన్నీ నమ్మకం లేవని తెలుసు కదా నాన్న అన్నాడు విసుగు నటిస్తూ. నాకు ఇష్టమని నీకు తెలుసు అన్నారు ఆయన తేలిగ్గా నవ్వేస్తూ. ఆలయంలో దైవ సాన్నిధ్యంలో వేస్తాను అనబోయి ఆగిపోయాడు. ఎన్నోసార్లు దేవుడికి నమస్కరించారా అంటే మీరే నా దేవుడు నాన్న అంటూ నమస్కరించిన ఘట్టాలు గుర్తుకు వచ్చాయి. ఎంత విషమ సమస్య! ఆ రాత్రి గోపీనాథ్ చెప్పిందే గుర్తుంది కానీ తర్వాత వచ్చే సమస్యల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. నెమ్మదిగా అతని చేతిపై తట్టిన పూర్ణిమ. సంజయ్ చేసిన సహాయమే గుర్తున్నది ఆమెకు. చూడండి, ఇదో నటన అనుకుని వేయండి అంది అతి మెల్లగా. సంజయ్ ఆమె వంక 1 క్షణం చూచి తండ్రి చేతిలోని గొలుసు తీసుకుని ఆమె మెడలో వేశాడు. ఇద్దరూ అతనికి నమస్కరించారు. చంద్రశేఖరం పక్కపక్క నవ్వాడు. తండ్రి అలా నవ్వటం చాలా రోజుల తర్వాత చూసిన సంజయ్ సంతోషంగా అతని ప్రక్కన కూర్చున్నాడు. ఒరే నాన్న, పెళ్ళి అయి 3 రోజులు కాలేదు, అప్పుడే ఆమె ఆజ్ఞలకు ఎదురు చూస్తావుట్రా నవ్వారు ఆయన. పూర్ణిమకు విషయం అర్థమై తెల్లబోయింది. మరుక్షణమే ఆయన అన్నదాంట్లోని మధుర భావన గ్రహించగానే బుగ్గల్లో కెంపులీనాయి. తల వంచుకుంది. మై గాడ్ అనుకున్నాడు సంజయ్. మీరు సిగ్గుపడవలసిన పని లేదు సంజు. కలకాలం ఒకరికి ఒకరు తోడై ఒకరి మాటకు ఒకరు విలువ ఇస్తూ కాపురం చేస్తే కావాల్సిందేముంది అన్నారు కళ్ళు మూసుకుని. అలా కళ్ళు మూసుకుని అతను సుమతీదేవి ఊహారూపాన్ని దర్శిస్తాడని తెలుసు సంజయ్కు. సంజయ్ బయటికి రమ్మన్నట్టు సైగ చేశాడు పూర్ణిమకు. ఎస్ సార్. మెట్లు దగ్గరకు వచ్చాక అడిగింది పూర్ణిమ. మిస్ పూర్ణిమ, ఒక విషయం ఆశ్చర్యంగా ఉంది. ఎవరూ అనుకోని విధంగా నాన్నగారు కోలుకున్నారు. ఈరోజు ఇంటికి వెళ్ళమంటున్నారు డాక్టరు అన్నాడు. ఇంకేదో చెప్పలేక మొహమాట పడుతున్నారేమో అనిపించింది ఆమెకు. ఎస్ సార్ అన్నది వింటున్నట్టు. ఆయన కొడలెందుకు రాదు అంటున్నారు. ఆమెకు కుటుంబ బాధ్యత ఉంది. అది పూర్తయ్యాక వివాహం అనుకుంటే మీకు ముంచుకొచ్చిందని అబద్ధమాడాను. ఇప్పుడేం చేయను పూర్ణిమ. అతను తోచగా నుదురు రాసుకున్నాడు. మీరే ఆలోచించండి సార్. నో మిస్ పూర్ణిమ, ఒక్క నిజం గ్రహించాను. ఒక అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో అబద్ధాలు ఆడవలసి వస్తుంది. ఇట్ ఈజ్ హెల్ అన్నాడు. అతని ముఖం చాలా గంభీరంగా ఉంది. పూర్ణిమకు ఏం పాలుపోలేదు. ఇద్దరు మెట్ల దగ్గర నిలబడ్డారు. మిమ్మల్ని చంద్రశేఖర్ గారు పిలుస్తున్నారమ్మా నా క్రిందికి దిగుతూ చెప్పింది. వెళ్ళి మీరు మాట్లాడుతూ ఉండండి. రాణి అనసూయాదేవి కబురు చేసింది, వెళ్ళి వస్తాను అని సంజయ్ వెళ్ళిపోయాడు. పూర్ణిమ మెల్లగా అతని గదిలోకి వెళ్ళింది. రామ్మా రా ఆయన తన మంచం చివర చూపాడు. పూర్ణిమకు కూర్చోక తప్పలేదు. చూడమ్మా, చంద్రశేఖరం గారి కోడలుగా ఆ ఇంటికి వచ్చే ఇల్లాలు ఆయన కోడలే కాదు, ఆ ఇంటికి అధికారిని అని కూడా గుర్తుంచుకో అన్నారు ఆయన. తలాడించింది. వాడిని ఈ కష్టస్థితిలో ఒంటరిగా వదిలివేస్తావా? మీ వాళ్లకు డబ్బు పంపితే కాదనే సంకుచితులు ఎవరూ లేరు. నువ్వు ఆఫీసుకు వెళితే నాకు బాధ కలుగుతుంది అన్నాడు. పూర్ణిమ తల ఎత్తి అసహ్యంగా చూచింది.
సంజయ్ విషయం నాకు తెలుసమ్మా, మిలిటరీ డిసిప్లిన్, వాడికి నచ్చజెప్పే బాధ్యత నాది అన్నారు ఆయన. ఆమె చేతిని హృదయంపై ఉంచుకొని ఒక్కసారి తండ్రి గుర్తుకు వచ్చాడు పూర్ణిమకు. ఆమె కళ్ళ నుండి ముత్యాల సగం తెగి పడ్డట్టు నీళ్లు రాలాయి. చచా ఊరుకోమ్మ, ఇదంతా వాడి ప్రతాపమే. నీవు సంపాదించి వాళ్ళకు పంపు అని ఉంటాడు, అవునా అన్నారు. కాదన్నట్టు తలాడించింది. మరెందుకమ్మా ఏడ్చావు? నా కోడలు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి అన్నారు ఆయన. నాన్న గుర్తుకు వచ్చారండి అన్నది. తుఫాన్లో పోయిన సంగతి క్లుప్తంగా చెప్పింది. ఆయన ఆమె తలను ఒక్క చేత్తో హృదయానికి అంచుకున్నాడు. పూర్ణిమ, మీ తండ్రిని తెచ్చి ఇవ్వలేనేమో కానీ మరపించగలనమ్మా, మళ్ళీ కంటతడి పెట్టద్దు అన్నాడు. ఆమె అలాగే ఉండిపోయింది. నువ్వు వస్తేనే ఇంటికి వెళతాను, ఆ ఇంట్లో ఒంటరిగా ఉండలేను ఆమె ఇబ్బందిగా చూచింది. అవునమ్మా, పనివారు నాకు కావాల్సినవి అందిస్తారు కానీ ఆత్మీయతను పంచి ఇవ్వలేరుగా. అంకంత ఇంటిలో ఒంటరిగా ఉండలేనమ్మా. పసివాడు మారాం చేసినట్టు చేస్తుంటే పూర్ణిమకి ఏం పాలుపోలేదు. ఏ జన్మ పాపమో తల్లి తండ్రి చివరి చూపుకైనా నోచుకోలేదు. తండ్రి లాంటి వ్యక్తి మనసు నొప్పించి తను సాధించేదేముంది? ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది. లేదు బాబుగారు, మీతో ఇంటికి వస్తాను అన్నది. బాబుగారు కాదు, మామయ్య అనమ్మ. ఒక్కసారి ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తాను మామయ్య అన్నది. అతడి ముఖం ప్రసన్నంగా మారిపోయింది. కళ్ళు మిలమిలా మెరిశాయి. వెళ్ళి త్వరగా వచ్చేయి అన్నాడు. ఆమె ఆటో వేసుకుని ఆఫీస్కి వెళ్ళేసరికి టైపిస్ట్ తంగంపై అరుస్తున్నాడు వీరభద్రం. పూర్ణిమను చూడగానే మరింత మండిపడ్డాడు. ఓహో, తమరికి ఇప్పుడు తీరిందా? బాగుంది, బుద్ధి వచ్చింది. మళ్ళీ మర్చిపోయి కూడా లేడీస్ స్టాఫ్ను అపాయింట్ చేయను. టపా లెంపలు వాయించుకున్నాడు. అతను మామూలుగా మాట్లాడిన పూర్ణిమ అంటే కాస్త కోపంగానే ఉంది. నేను లాంగ్ లీవ్ పెడుతున్నాను, అచ్చమైన మగాడినే అపాయింట్ చేసుకోండి, లీవ్ లెటర్ ఇచ్చింది. ఈ ఆఫీస్ వాతావరణమే మంచిది కాదు. నీదేం తప్పు? ఆఫీస్లో చేరగానే అందరికీ జ్వరాలు వస్తాయి, ప్రేమ కలాపాలు ఎక్కువ అవుతాయి. నేను లీవ్ గ్రాంట్ చేయను. వెళ్ళి ప్రొపరేటర్తో చెప్పుకో నాడు కోపంగా. ఆమె సంజయ్ గది వైపు నడుస్తుండగానే సంజయ్ వచ్చాడు. ఏమిటి వీరభద్రం గారు, ఏం జరిగింది? తంగం పెళ్లి చేసుకుంటుందట, 4 రోజులు సెలవు కావాలట. ఈవిడ గారు మిస్ పూర్ణిమకు లాంగ్ లీవ్ కావాలట అన్నాడు వ్యంగ్యంగా. లాంగ్ లీవ్ పేరు వింటుండగానే సంజయ్ ముఖంలో రంగులు మారాయి. అతను ఒక్క నిమిషం పూర్ణిమను చూచాడు. విషయం ఏమిటో కనుక్కుంటాను. అనసూయాదేవి కంపల్సరీ డిపాజిట్ పాస్బుక్లో ఫైల్లో ఉంటుంది, తీసి ఉంచండి. ఆమె గుమాస్తా వస్తాడు అన్నాడు. వీరభద్రం కొరకగా చూచి వెళ్ళిపోయాడు. పూర్ణిమ తన లీవ్ లెటర్ అందించింది. సారీ పూర్ణిమ, నేను నటించమన్నాననే లాంగ్ లీవ్ తీసుకుంటున్నావు కదూ. గోపితో ఆలోచించి నీ పాత్ర నుండి విముక్తి కలిగేలా చూస్తాను అంటూ ఆమె ఇచ్చిన లెటర్ చదివాడు. మిస్ పూర్ణిమ, అతని గొంతులో సంతోష తరంగాలు నాట్యం చేశాయి. అతను లేచి ఆమెను గిరగిరా తిప్పి తన సంతోషం ప్రకటించాలనుకుని ఆమె పరాయి స్త్రీ అని గుర్తుకు వచ్చి వదిలివేశాడు. థ్యాంక్ యూ మిస్ పూర్ణిమ, మీ మేలు జన్మలో మర్చిపోలేను అన్నాడు ఆనందంగా. వారు మీకు తండ్రి అయితే మాకు 2 పూట్ల అన్నం తినే అవకాశం కల్పించిన ధర్మదాత సార్. అలాగే ఆ ఉంగరం కూడా ఇవ్వండి, వారికి అనుమానం వస్తుందేమో అన్నది. సంజయ్కు గుర్తు వచ్చింది. ఉత్తుత్తి పెళ్లి రోజు తండ్రి పూర్ణిమకి ఇచ్చాడు. ఆ మన్నాడు ఆమె తనకిస్తే డ్రాయర్లో పడేశాడు. డ్రాయర్ సురుగు తీసి ఉంగరం ఆమెకి ఇస్తుండగా వాళ్ళపై లైట్ పడినట్టు అయింది. కొంచెం చీకటిగా ఉంది సార్, ట్యూబ్ లైట్ వేసుకుని నించున్నాడు వీరభద్రం. ఎస్ వీరభద్రం గారు, ఏమిటిలా వచ్చారు? ఆ పాస్బుక్ లాస్ట్ ఇయర్ మార్చిలోనే పంపాను సార్, ఆమెను ఒక్కసారి చెక్ చేయమనండి అన్నాడు. అలాగే మిస్ పూర్ణిమ, మీరు వెళ్ళవచ్చు అన్నాడు. ఆమె లేచి వెళ్ళిపోయింది. వీరభద్రానికి నమస్కరించింది. లాంగ్ లీవ్ గ్రాంట్ చేశారా సార్? అసలు ఆమె సర్వీస్ ఎంతని ఖచ్చిగా అన్నాడు. పర్వాలేదు, లీవ్ వద్దని, తుమ్మ వద్దని, దగ్గవద్దని అన్నాళ్ళు కట్టడి చేస్తాం. పార్ట్ టైం టైపిస్టు, టెంపరీగా పనిచేసేవారు బోలెడు మంది ఉన్నారు, మీరేం వరీ అవ్వకండి అన్నాడు నిర్లక్ష్యంగా. అవును సార్ అన్నాడు ఏమనలేక. ఇప్పుడేమంత పని లేదు కూడాను. ఒక్కసారి సుహాసిని దేవిని పర్సనల్గా కలుసుకుని మాట్లాడండి. ఆమె అంత పెద్ద స్టార్, 10,000 ఒక్క సినిమాకు పారితోషికం అంటే ఎవరూ నమ్మరు. మిగతాది బ్లాక్ మనీ తీసుకుంటుంది సార్. 50% డిక్లేర్ చేయకపోతే ఎలా? 10% చేస్తున్నారు సార్. ప్రభుత్వం అంతే, ఈ రూల్స్ రెజిడ్గా పెట్టి నల్లధనం కూడా పెట్టడాన్ని ప్రోత్సహిస్తుంది. మ్యాక్సిమం 33% చేయమనండి, ఎంత బ్లాక్ మనీ బయటికి వస్తుందో అన్నాడు. నిట్టూర్చి వీరభద్రం వెళ్ళిపోయాడు. పూర్ణిమ వివాహానికి ఏదైనా బహుమతి ఇవ్వాలి, ఎంత సహకరిస్తుందని అనుకున్నాడు. సాబ్, జాఫర్ వచ్చి నించున్నాడు. ఎస్, ఏమిటి జాఫర్ అన్నాడు లేచి ఒళ్ళు విరుచుకుని. సాబ్, వీరభద్రం సాబ్ను నమ్మొద్దు సాబ్ అన్నాడు అటు ఇటు చూస్తూ.
ఏమైంది జాఫర్? కొందరు క్లయింట్స్ని ఇంటికి రమ్మన్నాడు సాబ్. మన కంపెనీలో అసైన్మెంటు మన కంపెనీలో అసెస్మెంట్ సరిగ్గా జరగలేదట ఇంగ్లీష్లో చెప్పాడు సార్. సరే, నేను ఆ విషయం చూసుకుంటాను, నువ్వు జాగ్రత్త అని హెచ్చరించి కారు దగ్గరికి వచ్చాడు. అతడి మస్తిష్కంలో ఆలోచనలు ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతున్నాయి. నాన్నగారు పాములకు పాలు పోసి పెంచారు అనుకుని కారు స్టార్ట్ చేశాడు. నమస్కారం బావగారు. చదువుతున్న పుస్తకం పక్కన పెట్టాడు చంద్రశేఖరం. ఆగంతకులను చూచి సర్దుకుని కూర్చున్నాడు. రా జగం రా, బాగున్నావా సుసి అన్నాడు చెల్లెల్ని చూచి. రక్తపాసం మీరు తెంపేసుకున్నా అది రాత్రింబగళ్ళు నా అన్న అంటుంది అన్నట్టు మర్చిపోయిన బావ గీతకు పెళ్లి చేసిన. అతని మాట పూర్తి కాకుండానే గీత మదన్ వచ్చి అతనికి నమస్కరించారు. పుత్ర పౌత్ర అభివృద్ధి రస్తు అని గీతను దగ్గరగా తీసుకుని నుదురు చుమ్మించాడు. కూర్చో బాబు అన్నాడు చంద్రశేఖరం. మా ఆవిడ ముఖం చూచి వచ్చేసాను, ఏమనుకున్నారో? మీ సంజయుడు కాకపోతే మా గీతకు మొగుడు దొరికలేదా అంట. పెద్ద జమీందారులు, బాదరబందీ లేని అల్లుడు ఎట్టా ఉండాడు? సగర్వంగా అల్లుడిని చూపాడు జగన్నాథం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు, చూస్తుంటే అట్లాగే అనిపిస్తుంది. ఓ నిట్టూపు విడిచాడు. గీతా సంజయ్ల పెళ్ళి ఎంత వైభవంగా చేయాలనుకున్నాడు తను. సంజయ్ తన అనారోగ్యం కారణంగా అర్ధరాత్రి ఆదరా గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. గీత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఏమిటో అన్నీ మన చేతిలో ఉన్నాయనుకుంటాడు మనిషి అని బాధపడ్డాడు. మీ దేవురు బాబు మదన్ను అడిగాడు. ప్రస్తుతానికి ఈ ఊరేనండి అన్నాడు మదన్. చెప్పు అల్లుడు గారు, సిగ్గెందుకంట? వాళ్ళది విశాఖ బావా, వాళ్ళు భీమీ జమీందారులు జగన్నాథం అతిశయంగా అన్నాడు. చంద్రశేఖరం గారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. వైకుంఠం గారి కొడుకువా బాబు? మదన్ మోహన్ ఉలికిపడ్డాడు. మీకెలా తెలుసు? కంగారుగా అడిగాడు. మీ ముఖంలో స్పష్టంగా వాడి పోలికలు కనిపిస్తేను అన్నాడు నిట్టూర్చి. మరండి, నాకు తలనొప్పిగా ఉంది, వెళదామా గీత? మదన్ చటుక్కొని లేచాడు. కూర్చోండి బాబు, నోరు తీపి చేసుకుని వెళదురు కానీ అన్నాడు ఆయన. వద్దండి, నేను వెంటనే వెళ్ళాలి. అతను కొరకగా చూచి ముందుకు నడిచాడు. సుశీలమ్మ అయోమయంగా చూచింది. ఏటి బావా, మా అల్లుడు గారి అబ్బా మీకు తెలుసేంటి? బాగా తెలుసు అన్నారు ఆయన మదన్ను చూస్తూ. గీత, నీకే చెప్పేది. మదన్ కేకతో హడలిపోయిన గీత అతని వెంట పరుగు పెట్టినట్టే వెళ్ళింది. అల్లుడు గారి కేటే కోపం వచ్చింది. జగన్నాథం అడిగే లోపలే వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. జగం, నీ ఆశతో అమ్మాయి గొంతు కోసావు కదయ్యా. ఆ వైకుంఠంగాడు చెయ్యని వ్యాపారం లేదు, ముంచని వ్యక్తి లేడు. అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. నిట్టూర్చాడు. ఏంటంటారు? మీరన్నది నిజమేనా అని మీ వాడికి ఇవ్వలేదని కడుపుమంట జగన్నాథం వెకిరంతగా అడిగాడు. ఆ వైకుంఠం జైల్లో ఉంటే వచ్చే నష్టం ఏం లేదు సుసి, కానీ అబ్బాయి అతను చెప్పలేనట్టు ఉండిపోయాడు. ఏమిటన్నయ్యా, ఏం జరిగిందో చెప్పు, నా గుండె ఆగిపోయేలా ఉంది అన్నదామె. ఈ అబ్బాయికి మేనమామ కూతురుతో చిన్నప్పుడే పెళ్ళి అయిందమ్మా అన్నాడు చెప్పలేక చెబుతున్నట్టు. అన్నయ్య, అబద్ధం, అంతా అబద్ధం, కడుపు మంటతో అనే మాటలు నేను నమ్మను. కోపంగా లేచాడు జగన్నాథం. ఊరుకుందరు. అన్నయ్య, నీకు బాగా తెలుసా? నేను పెళ్ళికి వెళ్ళానమ్మా అన్నారాయన జాలిగా చూస్తూ. ఎంత నటన, ఎంత మోసం! ఆమె చిందును తోకినట్టు లేచింది. ఈ ప్రపంచమంతా మోసంతో కూడుకున్నది. పిల్లని ఇచ్చేటప్పుడు వారి చరిత్ర వెనుక ముందు ఆలోచించి మసులుకోరా? అతని తండ్రి ఎవరో కనుక్కోరా అన్నారాయన. అన్నయ్య, నా మాట వింటారా? డబ్బుందని ఎవడైనా చెబితే చాలు, వాడు దేవుడే ఈయన పాలిట అన్నది సుశీలమ్మ బావురమంటూ. సుశీ, ఇప్పుడు నువ్వెంత ఏడ్చినా లాభం లేదమ్మా. నేను గీతను సొంత పిల్లలా చూశాను. తనకు పెళ్లి చేస్తూ ఒక్క మాట చెప్పరా అన్నాడు ఆవేదనగా. నా మాట ఏం సాగుతుందన్నయ్య? మొన్న అనుకున్నాను, పాపిష్టిదాన్ని. చెప్పాను కాదు, కళ్ళు ఒత్తుకుందామే. నాకు తెలిదేటి బావా, నీ కొడుకు నా పాపను కట్టబెట్టలేదని గచ్చ నీకు. మదన్ బాబుది ఎంత పెద్ద బుద్ధని. నోరుముయి జగం, అన్యాయంగా అమ్మాయి జీవితం పాడు చేసావు. నా కొడుకు నువ్వు పిల్లని ఇవ్వకపోయినంత మాత్రాన కంప మునిగిపోదు. వాడు బంగారు తండ్రి. అతని మాటలు వింటుంటే జగన్నాథం హృదయం బగ్గుమన్నది. ఓ అనామకుడిని అంతగా పొగడటమా? అంత నమ్మకమా? ఇనుకో బావోయి, నా నోరైతే మూస్తావు కానీ రేపు లోకం కాకుల్లా పొడిస్తే వాళ్ళ నోరు మూస్తావా? ఈ ఫోటో చూడు, నీ కొడుకు సత్తు తండ్రి అంటావు అని కోపంగా జేబులోని ఫోటో తీసి ఇచ్చాడు. అది చూచాడు చంద్రశేఖరం. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి టేబుల్కు
రెండు వైపులా కూర్చున్నారు. బల్ల మీద ఎందుకో కానీ ఒకరి చేతిలో ఒకరి చేయి ఉంది. ఆఫీస్లో లవ్వాడి లపంగి మంచోడట, మా మదన్ బాబు చెడ్డోడట, బాగుంది వరస అన్నాడు కసిగా. నా కొడుకు అంత దొంగ బ్రతుకు ఏం కర్మ, రాములు కొడలిని పిలు అన్నాడు సగర్వంగా. అయ్యా రాములు వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత పమిటకు చేతులు తుడుచుకుంటూ పూర్ణిమ వచ్చింది. ఆమె జగన్నాథాన్ని మొదటిసారి ఆఫీస్లో చూసింది. అందుకే ఒక్కడుగు వెనక్కి వేసింది. పూర్ణ, రామ్మ, ఈవిడ నా చెల్లెలు సుశీల, ఆమె భర్త పరిచయం చేశాడు. పూర్ణిమ వంగి ఇద్దరికీ పాదాభివందనం చేసింది. సుశీ మన సంజయుడి భార్య, పేరు పూర్ణిమ అన్నాడు. సంజయుడికి పెళ్ళయిందా? నేనేం పాపం చేశాను అన్నయ్య, ఒక్క మాట నాతో చెప్పలేదు అన్నది సుశీలమ్మ. నువ్వు నీ కూతురు పెళ్లి చెప్పి చేశావా? అయినా అలా పట్టించుకునే తత్వం కాదు నాది. నా తృప్తి కోసం దండల పెళ్లి చేసుకున్నాడు అన్నాడు నిదానంగా. నాయన్న అంటావు, నాయన్న అంటావు, ఎంత దెబ్బ కొట్టిండో చూసినావా అన్నాడు జగన్నాథం. పదండి పోదాం సుశీలమ్మ ఉదాసీనంగా అన్నది. ఉండు సుశీ, అల్లుడి పెళ్లి విందు ఏర్పాటు చేయకపోయినా లాంఛనాలు తీసుకువెళ్ళు. పూర్ణ, మొన్న కొన్న చీరలలో ఖరీదైనవి పిన్నికి, గీతకు, బాబు బట్టల్లో నుండి మదన్కు జరీ పంచలు బాబాయికి తీసుకుని సంజుని పిలు, ఇద్దరు కలిసి ఇద్దరు కానీ అన్నాడు. వదిలే అన్నయ్య, పోబోయింది సుశీల. జగన్నాథం నవ్వాడు. సుశీల, నీకు బొత్తిగా తెలివిలేదే, శుక్రవారం పూట పుట్టింటి పసుపు కుంకుమ కాదంటావా అని లేచిన వాడల్లా కూర్చున్నాడు. సుశీలమ్మ భర్తను కొరకగా చూసింది. నా మాట విని సుశీ, చంద్రశేఖరం చేయి పట్టిలాగాడు. ఆమె వచ్చి అన్నగారి పక్కన కూర్చుంది. పూర్ణిమ అందరికీ మొదట పలహారాలు తెచ్చింది. చంద్రశేఖరం సంబరం అంతా ఇంత కాదు. ఎంతైనా సంజయుడు తెలివైనవాడు అనుకున్నాడు. పదే గీత అయితే ఈ చనువు అధికారం ఉండేనా, గారం చేయటంతోనే తీరిపోయేది. ఆమె గుండెల్లో గుబులు బయలుదేరింది. తను సంజయ్ గదిలోకి వెళ్ళి అతన్ని ఎలా పిలుస్తుంది? ఆమె బట్టలన్నిటిలో సర్దింది. హలో మామయ్య, నేడెంత సుదినం? సంజయ్ మెడ దిగాడు. నిజంగా సుదినంగా, మా అమ్మ చచ్చిన తర్వాత ఇంత మంచి అరసెలు మళ్ళా ఇయ్యాల తింటున్నా. అమ్మాయి మరో 4 పట్రా అన్నాడు. రాజామణి తెచ్చివేసింది. పూర్ణిమ ట్రే తెచ్చింది. అమ్మాయి పంచాంగం పట్రా, మంచి ముహూర్తం ఉందేమో చూస్తాను అన్నాడు అరసెలు నమ్ముతూ. మామయ్య, నువ్వు ఇంట్లో అడుగు పెట్టాక మంచి ముహూర్తానికి ఎంత ధైర్యం ఉంటే ఇక్కడ ఉంటుంది అన్నాడు. సుశీలమ్మ అర్థం కానట్టు చూసింది. చంద్రశేఖరం పక్కున నవ్వాడు. చూడు బావా, నవ్వే వాడిని ఇలా తయారు చేసినావు అనురాను అన్నాడు కోపం తెచ్చుకోకుండా. సంజు, మామయ్యతో నీకెప్పుడు ఉండే సరాగమే కానీ బట్టలు పెట్టి ఇద్దరు నమస్కరించండి అన్నాడు. ఒక్కసారి అతను పూర్ణిమ కళ్ళలోకి చూచి ఆ కళ్ళు ప్రసన్నంగా కనిపించగానే వంగి బట్టల ట్రే తీసుకున్నాడు. బొట్టు పెట్టి అన్నీ అందించారు, నమస్కరించారు. సుశీలమ్మ మాత్రం మూగబోయినట్టు ఇద్దరిని దగ్గరగా తీసుకుని కళ్ళు ఒత్తుకుంది. ప్రతి సంవత్సరం మాకిట్టాగే కట్టపెట్టండిరా అన్నాడు. మామయ్య, ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకోవాలా? ఒరే నాయన, తెలివి నీవు అక్కడి సొత్తే అనుకోకురా, పెళ్లి రోజు పండుగ చేసుకోండిరా అన్నాడు. అబ్బా జగం, ఎన్నాళ్ళకు ఒక మంచి మాట అన్నావురా అన్నారు. మామయ్య, మంచి మాట మాట్లాడిన సందర్భంలో మరోసారి కాఫీ తాగుదాం. అక్కడున్న సింగిల్ సోఫాలో కూర్చున్నాడు సంజయ్. పూర్ణ, కూర్చోమ్మా అన్నారు ఆయన. పూర్ణకు ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు. 2 సింగిల్ సోఫాల్లో జగన్నాథం, సంజయ్ కూర్చున్నారు. మంచం మీద ఉన్న చోటులో సుశీల కూర్చుంది. సంజయ్య, నీకంత చోటు ఎందుకురా? అమ్మాయి కాస్త చోటు ఇవ్వు. సుశీలమ్మ నోరు విప్పింది. సంజయ్ ఇబ్బందిగా ఒకవైపు జరిగాడు. పర్వాలేదండి అన్నది కాఫీ తెస్తానని వెళుతూ. పూర్ణ, నువ్వు కూర్చో, రాజామణి తెస్తుంది అన్నాడు చంద్రశేఖరం. కూర్చోక తప్పలేదు. పూర్ణకు ఒళ్ళంతా ఏదో తెలియని మధురిమ ప్రాకింది. సంజయ్ ఇంత నిర్వికారంగా ఎలా నవ్వుతున్నాడు? అతను ఒదిగి కూర్చోలేక చెయ్యి సోఫా వెనుగ్గా వేశాడు. ఆమె ఇబ్బందిగా కదిలింది. చంద్రశేఖరానికి ఆ దృశ్యం ఎంతో హాయిని గొల్పింది. పూర్ణ ముడుచుకొని కూర్చుంటే నవ్వు వచ్చింది. అమ్మాయిని కొన్నాళ్ళు అలా సిగ్గుగా సంకోచంగా ఉంటేనే అందం అనుకున్నాడు. పూర్ణ అతి కష్టంపై కాఫీ తాగింది. వాళ్ళు వెళ్ళిపోయారు. మామయ్య ఇక మాగడు నాన్న. సంజయ్ లేచాడు. వీడి పిచ్చిలో పిల్లదాని గొంతు కోసాడు కదరా అన్నారు ఆయన. మదన్ మారాడేమో, ఎవరికి తెలుసు అన్నాడు సంజయ్. ఆ రాత్రి రోజుల తండ్రి కబుర్లు చెప్పి సంజయ్ వెళ్ళిపోయాడు. పూర్ణిమ క్రింది గదిలోకి వెళ్ళబోయింది. పూర్ణ, చంద్రశేఖరం తీక్షణంగా చూచాడు. ఏమిటి మామయ్య? పూర్ణిమ వచ్చింది. రోజు నువ్వు ఆ గదిలోనే పడుకుంటున్నావా? మరే ఏం చెప్పాలో తోచలేదు. అతని భావం అర్థమయ్యాక ఆమె ముఖం ఎర్రబారింది. సంజయ్ కోసమే వాడి పెళ్లి చూడాలన్నానమ్మా, నా కోసం కాదు, నాకు నౌకరిగా ఉండాలని కాదు.
అన్నాడు కోపంగా. అదేం కాదు మామయ్య, మీ ఆరోగ్యం బాగుంటే నేను వెళ్ళనా? మీరు అనవసరంగా అవునమ్మా, అనవసరంగా ఆదుర్దా పడతాను. మీరంతా ఇతరుల మీద కోరేవారు అవునా? ఆయన గినుకుగా అన్నారు. అది కాదు మామయ్య. ఏది కాదు? పైకి వెళ్ళు, నాకు కావాల్సింది తృప్తిపూర్ణ. నిన్ను చూశాక నేను ఎంత తృప్తిపడ్డానో నాకే తెలియదు. మీ అత్తగారుంటే ఇంట్లో ఇలాంటివి జరిగేవా అన్నారు ఆవేదనగా. మామయ్య, మీరు అంతగా బాధపడాల్సిందేం లేదు. నేను పైకి వెళతాను సరా? అతని చేయి నిమిరింది. నీకు సంజయుడి మీద ఎందుకో కోపంగా ఉంది. వాడు ఉత్త అమాయకుడు పూర్ణ. తన గురించి ఎప్పుడూ ఆలోచించడు. వాడి మాటలు పట్టించుకోకు అన్నాడు అర్థింపుగా. వారి మాటలు పట్టించుకున్నానని, వారు ఏదో అన్నారని తెల్లబోయి అడిగింది. నువ్వు చెప్పకపోయినా నీ ఉదాసీనత చెబుతుందమ్మా. నేను పట్టుబట్టి బజార్కి పంపించి బట్టలు తెప్పిస్తే నువ్వు కట్టుకుంటున్నావా అసలు? ఓ అదా మామయ్య, నాకు ఏదో సందర్భం ఉంటే కానీ కొత్త చీర కట్టే అలవాటు లేదు. తప్పించుకోబోయింది. ఇప్పుడు వెళ్ళి వెంకటగిరి తెల్ల చీర కట్టుకురా అన్నాడు. కొత్త చీరలో సందేహించింది. అయితే మీ అత్తగారి బీరువాలో హాఫ్ వైట్ చీర ఉంది, ఉతికినవే తెచ్చుకో. ఆయనతో వాదించలేక వెడల్పాటి జరీగల తెల్ల చీర కట్టుకుని సంకోచంగా పైకి వెళ్ళింది. మెట్ల గది కాక ఒకే ఒక గది ఉంది. అది సంజయ్ది. మెల్లగా గదిలోకి తొంగి చూసింది. గదంతా నీలిరంగు వ్యాపించింది. డబుల్ కాట్పై నిద్రపోతున్నాడు. ఆచ్ఛాదనం లేని ఎదపై నల్లని గుబురులా ఉన్న వెంట్రుకలు మగసిరి చాటినట్టున్నాయి. ఒక క్షణం ఆమె హృదయం లాయి తప్పింది. మరుక్షణమే తనొకరికి వాగ్దత్త అని గుర్తుకు తెచ్చుకుంది. వచ్చి మెట్ల గదిలోనే తల క్రింద చేయి మడిచిపెట్టుకుని పడుకుంది. గదిలో నుండి దిండు దుప్పటి తెచ్చుకుందామని లేచి మళ్ళీ ఆ ప్రయత్నం విరమించుకుంది. 6 గంటలకు అలారం మోగితే లేచాడు సంజయ్. అతను రచయిత్రి చరితకు వస్తానని వాగ్దానం చేశాడు. అందుకే త్వరగా తయారయ్యాడు. బయటికి వస్తూ టక్కున ఆగిపోయాడు. తలలో మల్లెలు, తెల్ల చీరతో ఆదమరచి పడుకున్న పూర్ణిమ కనిపించింది. పూర్ణిమ పైకి ఎందుకు వచ్చినట్టు? నటించమంటే ఇల్లాలైపోదామనా? నో ఛాన్స్. ఈ జన్మలో ఆడవాళ్ళని నమ్మటమా? అంతస్తుకు ప్రాణం పెడతారు అనుకున్నాడు. ఆమెను దాటి కిందికి వచ్చాడు. గట్టిగా పిలవబోయి సంస్కారం అడ్డొచ్చి ఊరుకున్నాడు. అతను టీ తాగుతూ తండ్రి దగ్గర కూర్చున్నాడు. సంజు, చిన్న కుర్రాడివైతే 4 అంటించేవాడిని. అసలు ఆ అమ్మాయి నీ భార్యగానే వచ్చింది కానీ నా బానిసగా కాదు అన్నాడు కోపంగా. అర్థం కానట్టు చూచాడు. ఈ వయసులో నువ్వు పైన అమ్మాయి నా దగ్గర బాగుందిరా, చాలా బాగుంది. పాపం రాత్రి ఎంత మొహమాట పడిందని ఆమెను మీరు పంపారా? ఇంకా అడగటానికి బుద్ధి లేదు. నీ వేషాలు నా దగ్గర కాదు. అమ్మాయిని ఒక్కరోజైనా బయటికి తీసుకెళ్ళావా? సంజయ్ ముఖం లజ్జతో వంగిపోయింది. పూర్ణిమ గురించి ఎంత నీచంగా ఊహించాడు తను. నాన్నకు నిజం చెప్పాలి, ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు అనుకున్నాడు. సంజు, పూర్ణిమను బాధపడితే నాకు కోపం వస్తుంది. మీరింత పక్షపాతం చూపితే పంపించి వేస్తాను. అతని మాట పూర్తి కాకముందే చంద్రశేఖరం గారి చెయ్యి అతని నోటికి అడ్డం వచ్చింది. ఆ మాట పరిహాసానికి కూడా అనవద్దు, నా గుండె ఆగిపోతుంది అన్నారు. అలాంటి మనిషితో ఆమె నీ కోడలు కాదు, ఇదంతా నాటకమని ఎలా చెబుతాడు? గీతను నువ్వు కాదన్నప్పుడు బాధపడిన మాట వాస్తవమే, కానీ పూర్ణిమని చూచాక నీ నిర్ణయం సరైనది అనుకున్నానురా అన్నారు కళ్ళు మూసుకుని. సారీ మామయ్య, లేవటం కాస్త ఆలస్యమైంది. అతనికి పాలు తెచ్చింది పూర్ణిమ. పర్వాలేదమ్మా, అతను ముసిముసిగా నవ్వాడు. తను ఏదో ఒకటి మాట్లాడకపోతే ఆయన కోపం రావచ్చునని సంజయ్ని చూచింది. లేపి రావచ్చు కదా అనేది కాస్త నిష్ఠూరంగా. ఈరోజే ఓ రికార్డ్ కొనుక్కొస్తాను మేల్కొల్పు పాడటానికి అన్నాడు. తను నటించాలి కాబట్టి. అతను తయారవుతుండగా పూర్ణిమ వచ్చింది. సారీ సంజయ్ గారు, మీ నాన్నగారు మీ పనులు చూడమని తరిమారు అన్నది గుమ్మం యువతలు నిలబడి. నేనే సారీ చెప్పుకోవాలి పూర్ణిమ, మీరు నన్ను లేపి ఇది సంగతి అని చెప్పి దిండు దుప్పటి తీసుకుంటే సంతోషించేవాడిని అన్నాడు. మీరు నిద్రపోయేదే చాలా తక్కువ, లేపడం ఎందుకని అన్నది. నేను మిస్ చరిత దగ్గరికి వెళుతున్నాను. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కాస్త క్వశ్చనీర్ తయారు చేయండి. అలాగే ఆ 2 రసీదులు టైప్ చేసి ఉంచండి అని అతను బాత్రూంలో దూరాడు. అతని బల్ల దులిపి సామాన్లు సర్దింది. పక్కా వ్యాపారి, సారీ చెబుతూనే పనులు పురమాయిస్తాడు అని నవ్వుకుంది. అన్నీ తయారు చేసి తల ఎత్తేసరికి ఎదురుగా అద్దంలో అతను టై కట్టుకుంటూ కనిపించాడు. అయిపోయింది సార్. థ్యాంక్ యూ. అతను కోటు బ్యాగు తీసుకున్నాడు. ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి అన్నది అందుకుని. నాటకం బాగా రక్తి కట్టాలి కదూ అన్నాడు నవ్వుతూ. మొదటిసారి గమనించింది అతను నవ్వుతుంటే ఓ వింత ఆకర్షణ ఉంటుందని. ఆ నవ్వు బయటికి వస్తే ఎందరూ ఆకర్షింపబడతారు అన్నట్టు అసలు నవ్వడు ఎప్పుడో తప్ప. ఒకరి వెనుక ఒకరు దిగి వస్తున్న సంజయ్ పూర్ణిమను చూచి గుమ్మనంగా నవ్వుకున్నాడు చంద్రశేఖరం. సంజు,
సాయంత్రం త్వరగా వస్తాను. మీ కోడల్ని షికారుకు తీసుకువెళ్తాను చాలా అన్నాడు ఉపాహారానికి ఉపక్రమిస్తూ. అంత బలవంత బ్రాహ్మణీకం చేయడం దేనికి? నాకు ఇంట్లోనే హాయిగా ఉంది అన్నది పూర్ణిమ. సంజయ్ నోరెప్పకముందే మోగుతున్న ఫోన్ ముందు పెట్టాడు రాములు. అతను ఫోన్లో మాట్లాడి దోశని 2 ముక్కలు చేసి ఎవరో తరిమినట్టే తిని వెళ్ళిపోయాడు. పూర్ణ వాడు అసలే క్షణాలు నిమిషాలు లెక్కపెట్టి పని చేస్తానంటాడు. నువ్వు అభిమానపడితే లాభం లేదమ్మా. పోరాడి నీ హక్కును సాధించుకోవాలి. కొందరికి మనం హఠం చేస్తే కానీ తెలిసి రాదు అన్నాడు ఆయన నవ్వుతూ. మీ కోడలు అదృష్టవంతురాలండి అన్నది చెమర్చిన కళ్ళు ఒత్తుకొని. ఈ ప్రపంచంలో కోడలి కోసం పాటుపడి ఆమె సంతోషాన్ని కోరే అత్తమామలు ఎందరూ. కొడుకు బయట తిరిగినా కొట్టినా తిట్టినా కోడలే తప్పు అనేవారిని చూచింతాను. అదేం ప్రయోగం పూర్ణ? నేను అదృష్టవంతురాల్ని అనాలి. పూర్ణ ఒక్కసారి శంకర్రావు మీనాక్షమ్మలను తలుచుకుని నిట్టూర్చింది. వాళ్ళ దగ్గర ఉంటామా అనుకుని లోపలికి వెళ్ళింది. ఇందుతో చెప్పి కాస్త అతని స్నేహితులు ఎవరో ఆరా తీయించాలి అనుకుంది. ఆమెకు నిండు పూర్ణిమ, శరత్ పూర్ణిమ అంటూ ఎవరో పిలిచినట్టు వినిపించింది. సుశీలమ్మ అల్లుడిని ఏ విషయం అడుగుదామన్నా భర్త పడనీయటం లేదు. ఏటే నీ అన్న సత్యహరిశ్చంద్రుడా తపస్సు చేసినోడా? కడుపుమంట అన్నాడు కోపంగా. పిల్లనిచ్చేటప్పుడు అబ్బాయి మంచి చెడ్డలు చూడగా మీరు నా నోరు ముస్తారే తప్ప అసలు విషయం ఆలోచించరు. ఏటేటి మా అల్లుడు హనీమూన్కి వెళ్తే ఏడుపు నీకు అని భార్యను గదమాయిస్తుండగానే వాకిట్లో రిక్షా వచ్చి ఆగింది. జగన్నాథం గారి ఇల్లు ఇదేనా అని కోమల కంఠం అడిగింది. జగన్నాథం సంతోషంగా బయటికి వచ్చాడు. తను చంద్రశేఖరం కంపెనీ నుండి బయటపడ్డాక తన కోసం వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. ఎవరో ఏదో పని మీద వచ్చారని భావించాడు. నేనే జగన్నాథాన్ని. ఏం కావాలేటి అన్నాడు. బయట ఒక అమ్మాయి నించుంది. చంకలో 2 ఏళ్ల బాబున్నాడు. మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను అన్నదామె. ఏటో చెప్పు అన్నాడు అక్కడే గుమ్మలో నిలబడి. ఈ ఇంట్లో మదన్మోహన్ గారు అద్దెకుంటున్నారని విన్నాను అన్నదామె. ఆయనెవరు? మీకు సొట్టవా? కాదండి, మావారే. ఆయన ఇటు తిరిగినా 2 నెలలకు ఒకసారి ఇంటికి వస్తారు. ఈసారి ఉద్యోగం దొరికిందని వ్రాశారు అన్నదామె ఆశగా. జగన్నాథానికి మతిపోయింది. బావ చెప్పింది నిజమా అనుకున్నాడు. ఆయనకు ఆమె తన ఆశలు కూల్చడానికి వచ్చిన రాక్షసిలా కనిపించింది. ఇక్కడ ఆ పేరు గల వారెవరు లేరు కానీ ఎల్లు అన్నాడు. ఆ మూల కిళ్ళి కొట్టతను ఈ ఇల్లే చూపాడు. జగన్నాథానికి కంగారు ఎక్కువైంది. అద్దెకున్న వాళ్ళు భార్య చూడకూడదని అతని భావము. నన్నే అందరూ మదనమోహన అంటారు. ఎల్లమ్మ ఎల్లు. పోనీ ఈ ఫోటోలో ఉన్న ఆయన ఈ వీధిలో చూచారేమో చెప్పండి. ఆమె చేతి సంచి నుండి ఫోటో తీసి చూపింది. అతను మరింత అదిరిపోయాడు. ఇతను మన దేశంలో అదేనమ్మా, విజయవాడలో లాడ్జింగ్లో ఉన్నాడు. దుర్గా లాడ్జింగ్. ఎల్లమ్మ ఎల్లు అన్నాడు కంగారుగా. థ్యాంక్స్. ఆమె అదే రిక్షా ఎక్కి వెళ్ళిపోయింది. పీడ ఇరగడైంది అనుకున్నాడు. ఎవరండి? సుశీలమ్మ బయటికి వచ్చింది. వల్లకాట్లో రామక్క. ఏంటే ఈ ఈదిలో ఎవళ్ళు పలకరించినా సై అంట వస్తావు పద ఆమెను తరిమాడు జగన్నాథం గారు. అతను తిరిగి చూచాడు. శంకర్రావు నించున్నాడు. అతన్ని చూడగానే జగన్నాథానికి మండుకుపోయింది. తీసుకోవటమే కానీ తిరిగి ఇయ్యటం తెలియనోడు అని ఈసడించుకున్నాడు. ఏటిట్లా వచ్చారు? నేనే మీ ఇంటికి రావాలనుకుంటున్నా. మా పాప మనువైంది తెలుసా అన్నాడు. విన్నానండి అన్నాడు. మీలాంటి వాళ్ళంతా అప్పులు చేసి ఘనంగా పెళ్లి చేస్తే అందరికీ అప్పులు ఇచ్చి చేతిల పైసాడక గుడిలో చేసినాము. అర్జెంటుగా ఓ 5,000 సర్దుతావేటి అన్నాడు. మీరు అలా అంటే ఏం చెప్పను. ఇంకా 9 నెలలు అయితే అబ్బాయి సంపాదిస్తే తీరుస్తాను అన్నాడు వినయంగా. నీ కొడుకు సంపాదించి ఇస్తే ఎన్నప్పులు తీరుస్తావయ్యా? మళ్ళా ఏం కరుసు వచ్చింది అన్నాడు. అక్కడే ఉన్న స్టూల్ లాక్కుని కూర్చున్నాడు. శంకర్రావు నిలబడే ఉన్నాడు. ఎంతటి వాడైనా అప్పులు చేస్తే అడుక్కు తినేవాడినేనని జగన్నాథం అభిప్రాయం. వాళ్ళను కూర్చో అని కూడా అనడు. అదేనండి, మా అమ్మాయి పుకటికి వస్తుంది. తొలిచూలు మనం చేసి పంపితే బాధ్యత తీరుతుంటుందండి మా ఆవిడ. బాధ్యత తీరుతుంది అంటుందండి మా ఆవిడ అన్నాడు. మీ ఆవిడ మనసు కష్టపడకుండా ఓ మాట లేవయ్యా, కాన్పులు చేయటం మనకు కలిసి రాదు. పిల్ల తల్లి ఎక్కడనో ఓ చోట సుఖంగా ఉంటే చాలు అని చెప్పకూడదు అన్నాడు ఉచిత సలహా ఇస్తూ. మా వియ్యాల వారి సంగతి మీకు తెలియదండి. నేను ఆ మాట అంటే పుగుడు మేము పోస్తాం. ఓ 2-3 వేలు పంపమంటారు. జగన్నాథం ఎద బాదుకున్నాడు. ఎట్టెట్లా 3 ఏలే?
ఏంటయ్యా బంగారు ఉయ్యాల చేపిస్తారేంటి అన్నాడు. ఇవాళ రేపు ఏది చౌకగా ఉందండి? బంగారు ఉయ్యాలంటే 3 లక్షలు కావాలంటే వడ్డీ మరో రూపాయి వేసుకోండి. నా దగ్గర లేకనే నా పాప పెళ్లి సింపుల్గా చేస్తుని. సరే, ఒక పని చెయ్యి, ఇంకో రూపాయి వేసుకో, మా ఆవిడ దాచుకుంది ఏమైనా ఉంటే ఇప్పిస్తాను అన్నాడు. వడ్డీ ఎక్కువ అనగానే ప్రాణం లేచి వచ్చింది. సరే, మీ ఇష్టం. జగన్నాథం నోటు రాయించుకుని ఆ నెల వడ్డీ మినహాయించుకుని 2,000 రూపాయలు ఇచ్చాడు. వస్తానండి. శంకర్రావు బయలుదేరాడు. ఏమయ్యో, పార్టీకి పిలవటం మర్చిపోయావు. అప్పు చేసి పప్పుకూడు పసందుగా ఉంటుంది మీ ఇంట్లో. ఎంత మాట, మీరు లేకుండా పార్టీ ఏమిటండి అన్నాడు వెళుతూ. పిచ్చిముండా కొడుకు, ఈడు పార్టీలు పండుగలంటూ ఉన్నదంతా తగలేసుకుంటున్నాడు. నవ్వుకున్నాడు. అంతా చూస్తున్న సుశీలమ్మ నీరసనగా నవ్వింది. తూర్పు పడమర లాంటి మీకెలా పరిచయమైందో కానీ ఇద్దరు ఎగ్జిబిషన్లో పెట్టే మనుషులే. ఆయన ఉన్న రోజు ఉగాది, లేని రోజు శివరాత్రి. అంటే మీరెప్పుడు శివరాత్రే అంటారు అన్నది నవ్వుతూ. ఓ ఎరిమొగమా, నీ అన్న నాన్న లేనప్పుడు ఎవరినైనా పంపి మదన్ బాబు ఇల్లాలని అని చెప్పమంటాడు. కాస్త జాగ్రత్తే అన్నాడు. మీరెన్ని నిందలు వేసినా మా అన్న అలాంటి వాడు కాడులేండి. విసురుగా ఆమె లోపలికి వెళ్ళింది. జగన్నాథానికి ఒక విధంగా భయంగానే ఉంది. అతను భార్యని ఎన్నాళ్ళని మోసపుచ్చుతాడు. 3 రోజులు అతనికి శంకర్రావు ఇంట్లో విందులు వినోదాలతోనే జరిగిపోయింది. 4వ రోజు అతను లేచి కాఫీ తాగుతుండగా చిరుబుర్రలాడుతూ గీత వచ్చింది. ఆమె వెనకాలే మదన్ మోహన్. ఆ తర్వాత ఆనాడు జగన్నాథానికి కనిపించిన యువతి, ఆమె చంకలో అబ్బాయి వచ్చారు. వాళ్ళ ముఖాలు ప్రసన్నంగా లేవు. గీత పక్క మీద పడి వెక్కి ఏడ్చింది. ఆ యువతి బిక్కుమొహం వేసుకుని నించుంది. అబ్బబ్బా, గోదావరి ఎక్స్ప్రెస్ అట, ఒకటే రష్. మామయ్య, ఓ కప్పు వేడి కాఫీ కావాలి అన్నాడు ఉస్సురంటూ. ఏమైందమ్మా కంగారుగా సుశీలమ్మ అడిగింది. అత్తయ్య, నేను చెబుతాను. ఒకప్పుడు నాకు డబ్బు చాలా అవసరం ఉండి బాగా కట్నం ఇస్తారని ఈ శారదను వివాహం చేసుకున్నాను. ఏలుకునేవాడికి 7 భార్యలు అన్నారు. ఇప్పుడేదో మునిగిపోయినట్టు ఏడుస్తుందేం? నేను ఏలుకోను అన్నానా? అతి సహజంగా ఏం జరిగినట్టు చెబుతున్న అతని ధోరణికి విస్తుపోయింది సుశీలమ్మ. బాబు ఏమిటిదంతా? మొన్న మా అన్నగారు చెప్పిందంతా నిజమేనా? సుశీలమ్మ ఏడ్పు గొంతుతో అడిగింది. వారు మీ శ్రేయోభిలాషులు, అబద్ధం ఎందుకు చెబుతారు? కాస్త కాఫీ ఇప్పిస్తే అన్నాడు కుర్చీలో వెనక్కు జారబడి. బాబు, నీకు మొదటే పెళ్ళైతే మాతో ఎందుకు చెప్పలేదు? వణికిపోయింది సుశీలమ్మ. మీరు అడిగితే చెప్పేవాడిని, మీరు అడగలేదు, ఇప్పుడేమైంది? అతని మాటకు జవాబుగా ఇటు శారద ఏడుస్తుంది. బేషుగ్గా ఉంది, ఏడ్పుల పోటీలా. మదన్ పకపక నవ్వాడు. ఇదిగో మదన్ బాబు, ఈ జగన్నాథాన్ని మోసం చేసినోడు తప్పించుకోలేడు. కోపంతో వణికిపోయాడు. అంత కోపం ఎందుకు మామయ్య? నేను మిమ్మల్ని మోసం చేశానా? నిలదీశాడు మదన్. చెయ్యలేదు. మీరు జమీందారని చెప్పలేదు. కంఠశోష ఎందుకు? మాది జమీందారీ కుటుంబం అని డంకా బజాయించి మరీ చెబుతాను. డబ్బు గిబ్బు అంటావా? లేకపోవచ్చు అన్నాడు దృఢంగా, నిర్భయంగా. ఇదిగో మదన్ బాబు, నీకే మాటలు వచ్చనుకోకు. వణికిపోయాడు. రిలాక్స్, హార్ట్ అటాక్ రాగలదు. నేను ఎప్పుడైనా నా దగ్గర డబ్బు ఉందని చెప్పానా? చెప్పలేదు. ఎక్కువ తక్కువ డబ్బుంటే మేనేజ్ చేయటం కష్టమని శివంగిలా బయటకు వచ్చింది గీత. ఇప్పటికీ అంటాను ఆ మాట, డబ్బు ఎక్కువ ఉంటే కష్టం. అప్పుడు అదే అన్నాడు నిదానంగా. అది నిజమే బాబు. మాకున్న ఒక్క పిల్లదాని గొంతు ఎందుకు కోసావు? నీకు వివాహమైందని చెప్పలేదేం బాబు? ఆవేదనగా అడిగింది సుశీలమ్మ. మీరు నన్ను గీతను వివాహం చేసుకుని ఆ సంజయ్ బాలుని రక్షించమన్నారే తప్ప నాకు వివాహమైందా అని అడిగారా? నింపాదిగా అడిగాడు. బాబు, సుశీలమ్మ దెబ్బతిన్నట్టు చూసింది. ఉండవే నువ్వు. ఏందయ్యా మాలావు మాటలంటున్నావు? నీ అబ్బా జైల్లో ఉన్నాడని చెప్పావేంటి? కోపంగా అడిగాడు జగన్నాథం. మా నాన్న ఎక్కడున్నాడని మీరు అడిగితే చెప్పేవాడిని. శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడికే జైలు జీవితం తప్పలేదు. మా నాన్న ఎంత అన్నాడు, ఏమాత్రం చిరాకు అభిమానం చెప్పకుండానే. బావా, ఏమిటిదంతా? ఏడుపు కంఠంతో శారద అడిగింది. ఏం లేదు, నువ్వు నోరు మూసుకో. చేతనైతే వెళ్ళి వంట ఇంట్లో సామాన్లు వెతికి కాఫీ చేసి పట్టుకురా అన్నాడు. శారద మెల్లగా భర్త చూపిన దిక్కు వెళ్ళింది. ఈ అమ్మాయి నీకెక్కడ కలిసింది బాబు? సుశీలమ్మ అడిగింది. నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చింది. ఆమెకు నా ఉనికిని చెప్పొద్దని ఏదో విజయవాడ లాడ్జింగ్ అడ్రస్ చెప్పాడు మామయ్య. శారద మంచితనం ఆమెను కాపాడింది. మేము అదే హోటల్లో ఉన్నాం ఆ సమయానికి. మామయ్య, ఇప్పటికైనా మీ దురాశ అర్థమైందనుకుంటాను అన్నాడు హేళనగా. జగన్నాథం తలపట్టుకుని కూర్చున్నాడు. సుశీలమ్మ ఏడుస్తుంది. గీత గదిలో సర్వము పోగొట్టుకున్నట్టు కూర్చుంది. మదన్, అతని భార్య పనులు చేస్తున్నారా ఇంట్లో?
మిగతా కథ 4వ భాగంలోనండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.